మైకేల్ జాక్సన్ సార్. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరో తెలుసా? మడోనా. ఈ ఫోటోలో అమ్మాయి సన్నీ లియోన్. ఈ అమ్మాయి తెలుసా? హంసనందిని. గోపాల్ గారు సార్, ఇప్పుడు మీ ఎడం ప్యాకెట్ లోంచి ఫోటోలు ఇవ్వండి. ఎవరో తెలుసా? ఎవరో తెలుసా? ఎవరో తెలుసా? టాలీవుడ్ లో సెక్స్ బాంబ్ అంటే ఎవరో చెప్పారు. హాలీవుడ్ లో ఐటమ్ గర్ల్ ఎవరో చెప్పారు. బాలీవుడ్ లో ఐటమ్ గర్ల్ ఎవరో చెప్పారు. దేశభక్తుల ఫోటోలు తెలియదురా మీకు? మన స్వతంత్రం కోసం ప్రాణాలు ఇచ్చిన వాళ్ళ ఫోటోలు తెలియదురా మీకు? మీరు మన దేశ పౌరులని చెప్పుకోవడానికి అసహ్యంతో కూడిన సిగ్గు వేస్తుంది, అసహ్యంతో కూడిన భయం వేస్తుందిరా. ఈ దేశభక్తుల్ని గూగుల్లో వెతకటం కాదు, కరెన్సీ నోట్ల మీద వెతకటం కాదు, గుండెల్లో మన గుండెల్లో పెట్టుకొని పూజించాలి. ఈ రోజు మీరు బతుకుతున్న బతుకు వాళ్ళు పెట్టిన భిక్ష. వాళ్ళు ప్రాణ త్యాగం చేస్తేనే మీరు స్వేచ్ఛగా స్వతంత్రంగా ఈ దేశంలో బతుకుతున్నారు, తిరుగుతున్నారు. మీ గురించి మీకు తెలియకపోయినా పర్వాలా, మీరు ఎవరికి పుట్టారో ఎవరికి తెలియకపోయినా పర్వాలా, కానీ భారతదేశం గురించి తెలుసుకోండి, త్యాగమూర్తుల గురించి తెలుసుకోండి, ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి తెలుసుకోండి. అది మీ ధర్మం. ఎక్స్క్యూజ్ మీ. హలో, కెన్ ఐ స్పీక్ మిస్టర్ రఘు? ఎస్ సార్. మీరు అడ్మిట్ చేసిన పేషెంట్ సేఫ్, మీరు వచ్చి డిశ్చార్జ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడే వస్తున్నా. గోపాల్ గారు సార్, వీళ్ళందరినీ లోపల పెట్టి కౌన్సిలింగ్ ఇవ్వండి. ఎస్ సార్. మేడం టాబ్లెట్. హౌ ఆర్ యూ? ఫైన్ భయ్యా. అమ్మా, నిన్న ఈ స్థితికి తీసుకొచ్చిన వాళ్ళని నేను చచ్చినా వదిలిపెట్టను. నా లైఫ్లో ఒక్కసారే పెద్ద తప్పు చేస్తున్నా. ఆ నలుగురు మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళ లైఫ్లో బయట రాకుండా నేను చేస్తా. నువ్వు నవ్వినా సరే నాకు ఇది సీరియస్ మ్యాటరు, సీరియస్ గానే తప్పు చేస్తా. చూడదు భయ్యా, మిలిటరీలోనే దేశభక్తి ఉంటుంది అనుకున్నాను, అదే యువతలో ఇంతలా ఉంటుందని ఊహించలేదు. ఇది భక్తి కాదు, భుక్తి. వాళ్ళ టీవీ ఛానల్ రేటింగ్ కోసం ఆడుతున్న గిమిక్స్ ఇది. కాబట్టి అలాంటి వాళ్ళని నేను వదలను. సార్, అమ్మా, డిశ్చార్జ్ కావాల్సిన ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ అయ్యాయి, ఇక మీరు తీసుకెళ్ళొచ్చు. చాలా థ్యాంక్స్ అమ్మా. అమ్మా, చిన్న రిక్వెస్ట్. చెప్పండి సార్. ఈయనకి ఎవరన్నా వచ్చి వివరాలు అడిగితే నాకేం తెలియదని చెప్పు. ఓకే సార్. ఫోన్ నెంబర్ అడిగితే ఇదిగో ఈ నెంబర్ చేయమని చెప్పు. ఓకే సార్. ఏంబా, వెళ్దామా? ముందు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఒకసారి వాళ్ళని చూసి వెళ్దాం. లేదు, ముందు హౌస్ కే. ప్లీజ్ భయ్యా, ప్లీజ్. అంతేనటవా? ఓకే రా, నీ బాట కాదను రా. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. శ్రీ శ్రీ మహాప్రసవం. అక్క, మగవాళ్ళు కూడా ప్రసవిస్తారా? అది ప్రసవం కాదురా, శ్రీ శ్రీ మహాప్రస్థానం. సారీ అక్క, దీన్ని చదివి ఎగ్జామ్ రాయమంటారా ఏంటి? పదండి ముందుకు, పదండి మూసుకు. java.net ఇలాంటి వాటి గురించి అడిగితే చెప్పగలం గానీ ఈ ప్రసవాలు ప్రసంగాలు మాకెందుకండి? ఎస్ బ్రో, యు ఆర్ రైట్. వాట్ ఈస్ దిస్ మట్టి, శాండ్ అండ్ ఆల్? ఈ మనుషుల గురించి మట్టి గురించి తెలిస్తేనే మన కెరియర్ వస్తుందా? ముందు మీ టాపిక్స్ ఆపి ఇచ్చి చదవడానికి ట్రై చేయండి. ఇలాంటి విషయాలు ఎక్కువ మాట్లాడితే మా వాడు ఎస్ఐ కంటే డేంజర్. సో మీరు సైలెంట్ గా చదువుకోండి. మా వాడు వైలెంట్ అయితే మీరు తట్టుకోలేరు. ఓకే, షటప్. ఓకే, ఏంటి ఎవరు చూసినా బెదిరిస్తున్నారు? గాంధీ గురించి తెలియకపోవడం తప్ప, ఎంఎస్ సుబ్బలక్ష్మి పాట వినకపోవడం తప్ప? జనరేషన్ మారింది, సో మనుషులు మారుతారు, మర్చిపోతారు. ఎందుకు ఈ చాదస్తం? మాకు ఇష్టం వచ్చినట్టు మేము బ్రతకడం తప్ప మాకు ఫ్రీడమ్ లేదా? మీకు స్వేచ్ఛ ఎక్కువైపోయే ఇలా బాగు. ఎంత మోసం చేస్తుంది అనుకోలేదు. శ్రీముఖి ఇంత మోసం చేసింది ఏంటన్నా? మోసం ఏంట్రా మోసం? శ్రీముఖి చెప్పింది కరెక్టే కదా. ఎంత కరెక్ట్ అయితే మాత్రం పెళ్లికైనా పిలవాలి కదరా. అవునరా. పిలిచి ఏం పరిచయం చేస్తుందిరా? వీళ్ళంతా నా చుట్టూ తిరిగే వీపీలనా? కరెక్ట్ బ్రో, నువ్వు చెప్పింది చాలా కరెక్ట్. ఎంతకాలం కొట్టుకు చచ్చిన వాళ్ళు ఇప్పుడు ఒకటెలా అయ్యారబ్బా? అదే ఆడ మగ అట్రాక్షన్ అంటే. అంత అట్రాక్షనా?
దీంట్లో ఏదో కుట్ర దాగుంది. రే ముందా స్వామిగాడిని పట్టుకుందంటే అసలు విషయం బయటకు వస్తుంది. రే స్వామి, మర్యాదగా వస్తావా లేదంటే నీ తల పగలు కొట్టమంటావా? నువ్వు రారా కిందకి, నీ తల పగలగడేస్తాను. అబ్బా సూపర్ గా ఉందిరా, ఒరిజినల్ స్కాచ్ ఉన్నట్టుంది. మంచి టేస్టీగా ఉంది, స్కాచ్ లా ఉంది. ఉంటామేంట్రా, ఇది నిజంగా స్కాచే. స్వామి మేము ఎందుకు పిలిచామంటే, ఆగు, నువ్వు అడుగుతుంది వాళ్ళ గురించే కదా. వాళ్ళు జీవితంలో కలిసి ఉండే ప్రశ్నే లేదు నాయన. అరే మన స్వామికి మల్లెపూల వాసన పిల్లగాలి రెండూ తెలియదురా. వయసులో ఉన్న అమ్మాయిని అబ్బాయిని ఒకే రూమ్ లో పెడితే అంత సమరమే. నీ పొత్తేం కాదు నీయే. స్వామి వాళ్ళిద్దరిని పెళ్లికి ఎలా ఒప్పించారు స్వామి? అలా అడుగు చెప్తా. టొయ్, టొయ్. స్వామి, ఏమి? నాకొక బలమైన కోరిక ఉంది స్వామి. ఆ కోరిక తీరితే చాలు, నా జీవితం ఏమైపోయినా ఓకే. ఆడది ఒక బలమైన కోరిక కోరిందంటే ఎంతటి మగవాడి జీవితమైనా హాం పట్టు. నీ కోరిక నాకు అర్థమైంది బాల. ఎలా స్వామి? స్వానుభవం. ఏదైనా అనుభవంలోకి వస్తే గాని తత్వం బోధపడదు. నువ్వు నాశనం అవ్వాలని కోరుకున్నావంటే నీ మొగున్నో లవన్నో నేల నాకిచ్చాలనే కదా. చాలా కరెక్ట్ గా చెప్పారు స్వామి. ఎంతైనా స్వానుభవ స్వామి కదా. మరే ఎవడో ఆ బలిపశు. ఏమన్నారు స్వామి? అంటే నువ్వు ప్రస్తుతం తీవ్ర కాంక్షతో ఉన్నావు కదా. అది మగ బకరాలకు మాత్రమే అర్థమవుతుంది తల్లి. స్వామి, మీరెవరితో మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. వామ్మో, మీ ఆడవాళ్ళు అర్థం కాకుండా అడిగిన కోరికలకి ఎంత జరుగుతుందంటే ఇంకా అర్థమైతే నాశనమే, సర్వనాశనమే. చాలా కరెక్ట్ గా చెప్పారు స్వామి. నాశనం, సర్వనాశనం. ఎంత బాగుందా సౌండ్. ఆ నా కొడుకు సర్వనాశనం అవ్వాలి. అయితే ఆండే పెళ్లి చేసుకో. ఏ లోకాన్నైనా పెళ్లి కంటే పెద్ద శిక్ష లేనే లేదు. చాలా కరెక్ట్ గా చెప్పారు స్వామి. అనుభవం. గ్యాప్ ఇచ్చారా? ఇసరండి. వాడి సాఫ్ట్వేర్ లోకి వైరస్ లా ఎంటర్ అయ్యి వాడి ఆనందాన్ని డిలీట్ చేసి స్వామి, నాకు చిన్న డౌట్. ఆడపిల్ల కాబట్టి పడగొట్టేశారు, వాడు మగాడు, వాడిని పడగొట్టారంటే నాకేదో చిన్న డౌట్ స్వామి. నీ ఒక్క డౌటే కాదురా, మీ అందరి కుళ్ళు డౌట్లకి ఇదే నా సమాధానం. అక్కడ చూడండి రా దైదుర్లరా. జై స్వానుభవ. స్వామి 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 చెప్పు నాయనా. ఏం చెప్పమంటారు స్వామి? చెప్పుకో నాయనా. మీ అంత అనుభవం నాకు లేదు స్వామి, కొంచెం నాకు అర్థమయ్యే విధంగా చెప్తారా? అనుభవం గురించి మాట్లాడితే నిన్ను చొప్పుచ్చు కొడతా. క్షమించండి స్వామి, నాకు తెలుగు అంతగా రాదు. ఒరేయ్, భాష ఏదైనా భావం ఒకటేరా. నీ ఇష్టం వచ్చిన భాషలో ఏడు. ఇంతలాగేంట్రా, తొందరగా చెప్పి చావు. స్వామి, మీరే నా క్లయింట్. తప్పు నాయన, నేను నీ క్లయింట్ కాదు, అందమైన అమ్మాయి. పాయింట్కి వస్తా స్వామి. తొందరగా. నిజంగా అందమైన అమ్మాయి నా క్లయింట్. స్వామి ఏమని చెప్పమంటారు స్వామి? కూర్చున్నా తగ్గ తప్పట్లేదు, కూర్చున్నా తప్పట్లేదు, కూర్చున్నా తప్ప